మొదటి పునరుద్ధానం ఎవరిదని చెప్పాను? పరిశుద్ధులది. ఫస్ట్ పునరుద్ధానం అది గొర్రెలది. తరువాత మొదటి పునరుద్ధానం అయిపోయిన తరువాత 3.5 సంవత్సరాలు న్యాయపీఠపు తీర్పు, అలాగే గొర్రెపిల్ల పెళ్లి విందు అక్కడ జరిగిద్ది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇశ్రాయేలు మనము ఒక్కసారే ఎత్తబడము. ఇశ్రాయేలు మనము ఒక్కసారే ఎత్తబడము. ప్రభు వాక్యంలో చెప్పాడు, మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని. ఫస్ట్ మొదటి వారెవరు? ఇశ్రాయేలీలు. కడపటి వారెవరు? మనము. కానీ ఇప్పుడు ఎత్తబడే ఘట్టానికి వచ్చేటప్పటికి మొదటి వారేమో చివరన ఎత్తబడతారు. కడపటి వారని చెప్పబడిన అన్యులంగా ఉండి రక్షింపబడిన సంఘం మనమేమో మొదట ఎత్తబడతాం. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. క్లియర్గా అర్థమవుతుందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అప్పుడు నేను కొంచెం సంతోషంగా చెబుతా. నిజంగా అర్థమవుతుందా? ఎంత హాయిగా ఉందో మీకు అర్థమవుతుంటే. నాకు మీకు అర్థం కాకపోతేనే నా దిగులు. మనం ఎత్తబడ్డ తర్వాత ఇశ్రాయేలు భూమి మీద 3.5 సంవత్సరం యాతన పడిద్ది. శత్రువు చేత యాతన పడిద్ది. అంటే 3.5 ఏళ్ళు యాతన పడతావు. తరమబడి అరణ్యములో భద్రపరచబడిద్ది. ఆ 3.5 సంవత్సరం సంపూర్తి అగుచున్న వేళ వాడేం చేస్తాడో తెలుసా? ఆ 3.5 సంవత్సరం సంపూర్తి అగుచున్న వేళ ఇశ్రాయేలుకు కనువిప్పు కలిగిద్ది. ఒరే, మనం అసలు మెస్సియాను పట్టుకోనేమో మన పితరులు సిలువేశారు, వీడు డూప్లికేట్ గాడు, వీడు దొంగ, వీడు ఒరిజినల్ క్రీస్తు కాదురా, నజరేయుడగు యేసే నిజమైన క్రీస్తు అని వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. ఎందుకంటే మెస్సియా వాళ్ళకి రక్షకుడు, వాస్తవంగా వాళ్ళని సేవ్ చేసేవాడు. కానీ వీడు నేను మెస్సియానని చెప్పుకొని వాళ్ళని తరుముతున్నాడు. దేవుడు వాళ్ళని అరణ్యంలో భద్రపరుస్తాడు. వాళ్ళకి కనువిప్పు కలిగిద్ది. మనం ఎవరినైతే మన పితరులు ద్వేషించి సిలువ వేసి చంపి సమాధి చేశారో ఆ యేసే, ఆ నజరేయుడగు యేసే నిజమైన మెస్సియా. ఆయన పునరుద్ధానం నిజం. ఆయన మనల్ని ప్రేమించింది నిజం. ఆయన ప్రాణం ఇచ్చింది నిజం. అయ్యో, మన పితరులు, మనం ఎంత తప్పు చేశాం, మనము ద్వేషించాం, మన పితరులు ద్వేషించారని వాళ్ళకు కనువిప్పు కలిగి వాళ్ళు కూడా ఇక సాక్ష్యానికి బయలుదేరతారట. వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. వీడు క్రీస్తు కాదు, నజరేయుడగు యేసే క్రీస్తు అని సాక్ష్యం బయలుదేరదట. వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం నుంచి కిందికి చదువు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. అదిగో ఒక కాలము, 1 సంవత్సరం, కాలములు 2 సంవత్సరములు, అర్ధకాలము అంటే 3.5 సంవత్సరం. ఎంత స్పష్టంగా ఇచ్చాడో చూడు. ఆమె అరణ్యములో ఒక కాలములు అర్ధకాలము. అంత మర్మంగానే చెప్తాడండి. ఎందుకు? అందరికి అర్థం కావటం ఆయనకి ఇష్టం లేదు. దేవుణ్ణి ద్వేషించే దరిద్రులకు ఎందుకు అర్థం కావాలి? వాళ్ళకి అర్థం కాకూడదు. ఆయనను ప్రేమించి ఆయనకు దాసులుగా తమను తాము అప్పగించుకున్న ఆ దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షతే ప్రకటన అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు సాక్ష్యం ఇచ్చినాయి. ఎవడికి పడితే వాడికి కాదు. యేసుక్రీస్తు దాసులుగా నుండుటకు పిలువబడిన వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. అది అందరికీ అర్థం కాదు. ఎవరికి అర్థం? వాళ్ళు దేవునికి విధేయత చూపాలి. యేసుక్రీస్తు దాసులుగా తమను తాము ఆయనకు అప్పగించుకున్న వారికి అర్థమయ్యే ప్రత్యక్షత గ్రంథం. ఒక కాలములు, అర్ధకాలం అంటే 3.5 సంవత్సరం
అరణ్యములో భద్రపరచబడింది. అక్కడ కనువిప్పు కలిగిద్ది. కనువిప్పు కలిగి రే మనం వీడు మెస్సియా అని వీడికి సంతకం పెట్టాం, దరిద్రుడు 7 ఏళ్ళు పాలించవచ్చని. ఈ దరిద్రుడు మెస్సియా కాదు, నజరేయుడగు యేసే మెస్సియా. ఎందుకంటే లేఖనములన్నీ యేసులో నెరవేరినవి కానీ వీడిలో నెరవేరలేదు. అర్థమైందా? వీడు మనల్ని మోసపుచ్చాడు అని అప్పుడు యేసుని గురించి ప్రలాపించి ఏడ్చి ఇక వాళ్ళు బయటపడతారు. బయటపడి యేసే క్రీస్తు, యేసే రక్షకుడు, యేసే దేవుడని ప్రకటించటానికి బయలుదేరతారు. చదువు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. దేవునికి స్తోత్రం. ఆమె సంతానం, ఆమె ఎవరు? ఇశ్రాయేలు జాతి. ఆమె సంతానములో శేషించిన వారంటే అప్పటి కాలమునకు నిలిచి ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము. వాళ్ళు ఏం చేస్తారట? కడవరి దశలో కనువిప్పు పొందిన వారై వారు యేసును గూర్చి సాక్ష్యం ఇస్తారట. అండ్ దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించుచున్న వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇదో ఘట్టం. అంటే ఇక వాళ్ళని తరిమిద్ది. వాళ్ళని తరిమినప్పుడు వాళ్ళందరూ కలిసి ఎక్కడికి పరిగెత్తుతారని ఉంది జకరియా గ్రంథము. సందర్భం వచ్చింది కాబట్టి అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 12వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూడండి. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అది దుఃఖించుచు ప్రలాపింతురు. తమ ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఏమన్నాడు? తాము పొడిచిన నా మీద దృష్టి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చదివితే, ఇదిగో ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూతురు అన్నాడు. అర్థమైందా మీకు? ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును. ఆయన పొడిచిన వాళ్ళు ఎప్పుడు చూస్తారో తెలుసా? సంఘాన్ని తీసుకొని పోవటానికి ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు చూడరు. మరి ఎప్పుడు చూస్తారు? ప్రతి నేత్రము ఆయన్ని పొడిచిన వాళ్ళు కూడా ఎప్పుడు చూస్తారంటే వీళ్ళు కనువిప్పు కలిగి యేసుక్రీస్తు ప్రత్యక్షత తెలుసుకొని నజరేయుడగు యేసే క్రీస్తు, వీడు క్రీస్తు కాదు, వీడు అబద్ధ క్రీస్తు అని వానికి రివర్స్ అయ్యి ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టగానే ఇక వీడు తరుముతాడండి, మొత్తాన్ని తరుముతాడు. తరిమినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోతారో 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆ దినమున, లేకపోతే 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్ని జనులతో యుద్ధము చేయును. ఆ దినమున, అప్పుడు యెహోవాయే బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన తన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా
మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఎవరి యెహోవా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు, కొండ రెండుగా చీలిద్ది. చీలినప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో శేషించిన వారందరూ కూడా యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు అనుకుంటా దానిలో జొరబడతారు ఆ లోయలోకి. ఏమైనా అర్థమవుతుందో లేదో? అవుతుందా? ఆ లోయలోకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఇక వాడు తరుముతున్నాడు కదా, అప్పుడు డైరెక్ట్గా యెహోవా ప్రత్యక్షమవుతాడంటే యేసయ్యే వారితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధమును గూర్చే ప్రకటన గ్రంథములో సాక్ష్యం ఇచ్చాడు. ద్రాక్షల తొట్టి తొక్కును అనే వచనం ఎక్కడుందండి? గుర్రముల కళ్ళముల మట్టుకు. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి కిందికి చదువు. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వాడిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కల్లెము మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇది యేసయ్య ఉగ్రత. తొక్కుతాడు మొత్తాన్ని. మరి అదే మొత్తుకుంటుంది. అంతకుముందు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా వచ్చాడు, పద్దాకలు అంటాడు, న్యాయ తీర్పరిగా వస్తాడని చెబుతున్నాం. పద్దాకలి మన ఫోటోలో చూసినట్టు 2 ఏళ్ళు ఇట్ట పెట్టుకొని ఇట్ట పెట్టి పొద్దస్తమానం నువ్వు ఏం చేసిన ఇట్టనే ఉంటాడు అనుకో. న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆ బొమ్మ ఎట్ట గీశారు. ఇక్కడే సాక్ష్యం ఇందులో కూడా ఉంది. ఇది సాఫ్ట్వేరా, ఇది హార్డ్ అని. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు. ఇంకోసారి ఫస్ట్ ఓకే, వదకు తేబడిన గొర్రె పిల్ల, ఇది డేంజర్, జాగ్రత్త. రెండోరా అక్కడ. అప్పుడు ఇశ్రాయేలు మీదికి వచ్చినటువంటి వాళ్ళందరినీ తొక్కితే ఇక అక్కడ జరిగేటువంటి వధ భయంకరంగా ఉంటుంది. సాక్షాత్తు ప్రభువే ఆ పని జరిగిస్తాడు. అంతేకాదు, ఆ అంత్య అబద్ధ క్రీస్తుని, వాడికి సపోర్టుగా జనాల్ని మోసగించిన అబద్ధ ప్రవక్తని ఇద్దరిని పట్టుకొని అగ్నిగుండములో పడేస్తాడు అని లేదే అక్కడ. అంటే ఆ మొక్క ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చదువు. పైన నుంచి చదివితే ఇంకా బాగుంటుంది, ఇంటికి పోయి చదువుకోండి. ప్రస్తుతానికి మాత్రం 19 చదువు. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునే వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిది. వారి మాంసమును పక్షులన్నయు కడుపారా తినెను. అది వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన గుంపంతటిని తొక్కుతాడు. రక్తం ఇలా ప్రవహించిద్ది. వాళ్ళ కళేబరాలని పక్షులు తింటాయి. మరి వీళ్ళిద్దరిని పట్టుకొని ఎక్కడేస్తాడట? అగ్నిగుండములో పడేస్తాడట. దీంతో ఇశ్రాయేలు కూడా సంఘములో చేర్చబడింది. ఇక అర్థమైందా? ముందు సంఘం ఎత్తబడి 3.5 ఏళ్ళు న్యాయపీఠపు తీర్పు, గొర్రెపిల్ల పెండ్లి విందు కార్యక్రమం అయిపోయిన తర్వాత దిగొచ్చి
ఆ ఒలీవల కొండ మీద కాలు మోపి అందులోనికి దాన్ని 2 పాయలుగా చేసి 2గా చీలగొట్టి మధ్య లోయ ఏర్పరిచి ఇశ్రాయేలు మొత్తాన్ని అందులో దాచి వాళ్ళని తరుముతున్న వారితో ప్రభు యుద్ధం చేసి ఆ క్రూర మృగాన్ని అబద్ధ ప్రవక్తని ఇద్దరిని కలిపి అగ్నిగుండంలో వేసి వాళ్ళని తరిమిన వాళ్ళందరినీ తొక్కి ద్రాక్షల తోటలో ద్రాక్షలను తొక్కినట్టు తొక్కి వాళ్ళని ఖతం చేసి ఇక సంఘాన్ని ఇశ్రాయేలును కలిపి స్టార్ట్ చేసేటువంటి దానినే 1000 ఏళ్ల నీతి పరిపాలన అంటారు. దేవునికి స్తోత్రం. ఇక వచ్చి మళ్ళా వచ్చి ఇశ్రాయేలును తీసుకొని పోవటం ఏమి ఉండదు. పైకి ఇశ్రాయేలు మొత్తం మార్పు చెందుతారు, సంఘములో చేర్చబడతారు, సంఘము ఇశ్రాయేలు ఏకమైపోతుంది. ఈ మొత్తం కలిసి గొర్రెపిల్లకు పట్టమహిష అయిపోతుంది. ఈమెను పెట్టుకొని గొర్రెపిల్లే రాజై యెరూషలేమునే కేంద్రంగా చేసుకొని భూరాజ్యం అంతటిని 1000 ఏండ్లు పరిపాలించే ఘట్టం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఇంక అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పడానికి లేదు. చెప్పాలంటే మళ్ళీ మొత్తం మొదలు పెట్టుకోవాలా. కాబట్టి మీకు అర్థం కావాలంటే బైబిల్ ముందు పెట్టుకొని నేను చూపించిన వచనాల్ని క్రోడీకరించుకుంటూ మళ్ళీ ఒక్కసారి అంశాన్ని వినండి, అప్పుడు మీకు అర్థమైద్ది. ఒక్కసారి విని గ్రహించేంత సత్తా మీకుందా అనుకోవట్లా? ఒకవేళ ఉంటే గ్రేటే మీరు. దేవునికి స్తోత్రం. ఓకేనా? 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయింది. ఇంకా 2వ పునరుద్ధానం జరగలాసుమే. మొదటి పునరుద్ధానం మాత్రమే జరిగింది. 2వది ఇశ్రాయేలు మార్పు జరిగింది. సంఘము ఇశ్రాయేలు ఒకటైపోయింది. మొత్తం కలిసి యేసురాజు పట్టమహిష అయిపోయింది. ఇప్పుడు ఈమెను పెట్టుకొని ఎవరు? ఇశ్రాయేలు అన్యజనం మొత్తం క్రీస్తు రక్తమును బట్టి ఒకటైపోయారు కదా. వీళ్ళను పెట్టుకొని యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఆ విడవబడిన వారిలో బ్రతికున్న గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని 1000 ఏళ్ళు పాలిస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలన గడిచేంత వరకు, ముగిసేంత వరకు అంత్యాబద్ధ క్రీస్తు అంటే ఆ క్రూర మృగం, అబద్ధ ప్రవక్త అగ్నిగంధకాల్లో ఉన్నారు. సాతాను మాత్రం అగాధంలో బంధించబడ్డాడు. ఇది ప్రకటన గ్రంథం 20 ఇస్తున్న సాక్ష్యం. అర్థమైందా? అక్కడే ఉంది చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని, ఇందాక మీరు చదివారు కదా, ప్రాణాలతోనే వాళ్ళని వేసేసాడు. అబద్ధ ప్రవక్తని, ఆ క్రూర మృగాన్ని. అంటే ఎవరు? అంత్య అబద్ధ క్రీస్తు. వాడికి సపోర్ట్ చేసిన అబద్ధ ప్రవక్తని ప్రాణాలతోనే అగ్నిగంధకాల్లో వేసేసాడు. దాంతో శత్రుత్రయములో 2 అయిపోయారు. ఇంకొకడు ఉన్నాడు, వాడిని అప్పుడే వేయడు, వాడితో పని ఉంది ఇంకా. అందుకని వాడిని 1000 ఏళ్ళు అగాధములో బంధించాడని కింద వచనాలు రాస్తున్నాయి చూడు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకమును దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాది అనియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఈ సంగతి ఇప్పుడు వినండి, ఒకసారి నాకెళ్ళి చూడండి. మొదటి పునరుద్ధానం అయిపోయింది, సంఘం ఎత్తబడింది. ఎక్కడికి ఎత్తబడిందండి? మధ్యాకాశం లేదండి ఆకాశ మండలానికి అనుకోండి. ఆకాశ మండలానికి ప్రభు వచ్చాడు, సంఘం ఇక్కడి నుంచి ఎత్తబడింది. వెళ్ళారు. 3.5 ఏండ్లలో ఇశ్రాయేలు భూమి మీదే ఉంది. సంఘానికేమో న్యాయపీఠపు తీర్పు అయింది. గొర్రెపిల్ల వివాహ విందు జరిగింది. ఆ ఘట్టం జరిగిపోయింది. తర్వాత సంఘంతో కలిసి భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలును విమోచించి ఇశ్రాయేలును తరుముతున్న శత్రువుని అంతమొందించాడు. ఇప్పుడు ఇశ్రాయేలుని సంఘముని కలుపుకొని ఇశ్రాయేలును కూడా వధువు సంఘములోనికి చేర్చి ఇప్పుడు ఈ ఇశ్రాయేలు సంఘము మొత్తం కలిసి ఒక్కటిగా మార్చి తన పక్కన పెట్టుకొని ఇదే భూమి మీద 1000 ఏళ్ళు మనము యేసయ్య పరిపాలిస్తాం. అప్పుడు ఇక్కడ ఇది కూడా చూడవచ్చు మనం వచ్చి. అప్పుడు మనందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కదా, ఇక ఈ ప్లేస్లో నేను కూర్చున్నాను, ఈ ప్లేస్లో నేను అని కూడా చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. మరి నేను కూర్చున్న దగ్గర అయితే అసలు ఆ ఫ్యాన్ అసలు తిరిగేది కాదమ్మా. దేవునికి స్తోత్రం.
షాలేమనేవాడు నిలబడేవాడు కదా. ఇది ఇలానే ఉంటే ఇది పోయిందని చెప్పలేం. ప్లేస్ ఉంటుంది, అయితే ప్లేస్ అయితే ఇక్కడ కదా మనం ఆరాధన జరిపింది అని చూసుకోవచ్చు. అప్పుడైతే మనకు మహిమ శరీరాలు ఉంటాయి, మట్టి శరీరాలు ఉండవు, మహిమ శరీరాలు ఉంటాయి. మరి పునరుద్ధానం చెందినప్పుడు చనిపోయిన వాళ్ళకి మహిమ శరీరాలు వస్తాయి, భూమి మీద ఉండి మార్పు చెందిన వాళ్ళకి కూడా మహిమ శరీరాలు వస్తాయి. ఇక సావో ఆ శరీరాలతో మనం ఈ భూమి మీద సంచరిస్తాం, పరిపాలన కూడా చేస్తాం. ఆ మాట స్పష్టంగా ఉంది. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నాడు ప్రకటన 20లో. అంటే మనము క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తాం. హల్లెలూయా. అది జరిగిద్ది ఇదే భూమి మీద, మళ్ళీ ఇంకో భూమి కాదు, ఈ భూమి మీదే. అయితే ఆ 1000 ఏళ్ళు యేసయ్యే రాజుగా ఉండి సంఘమే రాణిగా ఉండి పరిపాలించేటువంటి ఆ ఘట్టములో నీతి న్యాయము 100% నెరవేరిద్ది. ఇక దుర్మార్గాలు, మోసాలు, దగాలు, వంచనలు, ఇక లేకి విషయాలు ఏముండవు. మనుషుల స్వభావం, జంతు స్వభావంలో కూడా మార్పు వచ్చేస్తుంది. జంతువులు కూడా ఏం చేయవు, వాటి క్రూరత్వం పోయి ఆవు దూడ సింహం గడ్డి మేస్తాయని చెప్పి రాశాడు యెషయా గ్రంథంలో. ఒక పాప వాటిని తోలిద్దట. ఇప్పుడు బొమ్మను సింహం ముందుకు పాపని. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మనకు తెలుసు, మనుష్య బిర్యానీ దానికి తెలుసు. ఇప్పుడు పోతే బతకనిచ్చిద్దా సింహం? కానీ 1000 ఏళ్ల నీతి పాలనలో సింహము ఆవు దూడ 2 కలిసి గడ్డి మేస్తుంటే ఆటాడుకునే పాప, ఆ బాలుడు వాటిని తోలుదని రాస్తుంది. త్రాచుపాము పుట్ట మీద పైకి లేచి పడగిప్పి కూర్చుంటే చిన్న పాప పోయి దాని కనిగుడ్డును ముట్టుకుంటూ ఉంటుందంట. దాని గుడ్డుతో కళ్ళతో ఆటలాడిద్దట. ఆయన పామేమందు, ఇప్పుడు పో అంటది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతేనా అనేది? అప్పుడు పాప దాని కంటి గుడ్డుతో ఆడుకుంటుంటే ఊరుకో తల్లి అంత సౌమ్యంగా అయిపోయిందట. వాటి తత్వం కూడా మారిపోయింది. ఎందుకు అనుకున్నా? పరిపాలన ఎవరిది? అది అర్థమైందా? కాలేదా? అంత అద్భుతమైన పరిపాలనలో వీళ్ళందరూ ఉండి 1000 ఏళ్ళు రకరకాల ఆనంద అనుభూతులన్నీ అనుభవించారు. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక మారారా, అంతే ఉన్నారా? ఏది అంతకుముందు దుర్మార్గులుగా ఉన్నారు చూడు, వాళ్ళు అలాగే ఉన్నారా లేకపోతే మారారా? ఎందుకంటే 1000 ఏళ్ళు నా పాలన చూశారు కదా అని వీళ్ళని పరీక్షించడానికి అగాధములో నుండి వాడిని ఒక్కసారి మళ్ళీ రిలీజ్ చేస్తాడు. ఇంకా 2వ పునరుద్ధానం జరగలా సుమా. ఇప్పటిదాకా ఒక పునరుద్ధానమే జరిగింది. వాడు వస్తాడు బయటికి, వస్తానే మొదలు పెడతాడు వాడు ప్రసంగం. వాడు దూతలంతే మోసం చేశాడు, ఆదాం హవ్వలంతే మోసం చేశాడు. రేపు క్లైమాక్స్లో ఆ 1000 ఏళ్ల పాలనలో ఉన్న వాళ్ళని కూడా అంతే మోసం చేస్తాడు. ఏమన్నా తెలుసా? అసలు ఏమన్నా ఉందా? ఒక బార్ షాప్ ఉందా? ఒక వ్యభిచార గృహం ఉందా? ఒక ఖైనీ ఉందా? ఒక గుట్కా ఉందా? ఒక సిగరెట్ ఉందా? ఒక ఆట ఉందా? పాట ఉందా? ఏంది అసలు ఈ వ్యవహారం? ఈ నియంత పరిపాలనలో ఎట్ట తట్టుకుంటున్నారు? మనకి స్వేచ్ఛ లేదా? స్వాతంత్ర్యం లేదా? మన ఆనందాలన్నీ చంపేసుకోవటమేనా అని వీడు ప్రసంగం మొదలు పెట్టేసరికి వాళ్ళకన్నీ గుర్తొస్తాయి. అబ్బా, ఇన్నాళ్ళు ఒక్కడు కూడా ఇలా తిరుగుబాటు చేయలేదు, తిరుగుబాటు గళం ఎత్తలేదు, ఈయన ఎవరో భలే వచ్చాడు, నిజంగా నా మనసులో కూడా అదే ఉంది అని ఒక్కొక్కడు అందరి మనసుల్లో విషయాలన్నీ బయటపడిపోతాయి. 1000 ఏళ్ళు దేవుడి పరిపాలనలో ఉండి కూడా ఈ దరిద్రులకు మారు మనసు రాదు. అది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. రాదు. ఏమంటారు? మీరందరూ నాతో ఏకీభవిస్తే పరిశుద్ధ పట్టణమును, పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేసి ఆ రాజును దించి మనమే పరిపాలించుకుందాం. మన ఇష్టం, తాగొచ్చు, తిరగొచ్చు, తన్నుకోవచ్చు, పొడుచుకోవచ్చు, సావచ్చు, సంపొచ్చు,
మన ఇష్టం. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని రూల్ ఏంది? మీరు నాతో చేయి కలపండి, మొత్తం కలిసి పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేద్దామని మొత్తం కలిసి ప్రభు మీదికి, సంఘం మీదికి వచ్చేస్తారు. వాళ్ళు ఎట్లా నేలలో ఇసుక రేణువుల వలె ఉంటారంట. అంటే భూజనులందరినీ వాడు సమకూరుస్తాడు. ఇసుక రేణువుల వలె వాళ్ళందరినీ సమకూర్చి పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేయటానికి తీసుకొస్తాడంట. అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. గోగు మాగోగుల యుద్ధం అన్న మాట వినపడ్డదా మీకు ఎప్పుడన్నా? గోగు మాగోగుల యుద్ధం అంటే ఇది. అర్మెగిద్దోన్ యుద్ధం అనే మాట వినపడిందా మీకు ఎప్పుడన్నా? అర్మెగిద్దోన్ అనే మాట. అర్మెగిద్దోన్ యుద్ధం అంటే ఇందాక చెప్పాను చూడు, ద్రాక్షల తొట్టి దొక్కినట్టు దొక్కుతాడు ఇశ్రాయేలు మీదకి వచ్చిన వాళ్ళని. తర్వాత ఆ క్రూర మృగాన్ని, ఆ అంత్య అబద్ధ క్రీస్తు అంటే క్రూర మృగం, వాడికి సపోర్ట్ చేసిన ప్రవక్తని అగ్నిగంధకాల్లో వేశాడే, ఆ యుద్ధము పేరు అర్మెగిద్దోన్ యుద్ధం. అర్థమైందా? ప్రకటన 19లో చెప్పబడిన యుద్ధమేమో అర్మెగిద్దోన్ యుద్ధం, ప్రకటన 20లో చెప్పబడిన యుద్ధమేమో గోగు మాగోగుల యుద్ధం. 2 యుద్ధాలు చెప్పబడ్డాయి. స్పష్టంగా ఉందా నేను చెప్పే విషయాలు? కొంతమందికి ఇప్పటికీ అయిపోయింది. ఏం మొదలు పెట్టాడో, గొర్రెలు అన్నాడు, మేకలు అన్నాడు, ఇక బర్రెలను తిరుగుతున్నాడు బాబు అనుకుంటున్నారు కొంతమంది. చదువుకున్న వాళ్ళకి మాత్రం ఈ మ్యాటర్ బాగా అర్థమైంది, చాలా రుచికరంగా ఉంటుంది, అవసరం కూడా. మొత్తం వచ్చేస్తారండి. 1000 ఏళ్ళు యేసయ్య పరిపాలన అనుభవించి దరిద్రులు మారితే వాళ్ళు కూడా మనతో ఉండేవాళ్ళు. మారరు. వాడు వచ్చి 4 మాటలు చెప్పగానే అరెరెరెరె ఇది కదా అసలు అని లెగుతారు. లేచి మొత్తం గుంపు కట్టిపోతారు. ఇక ఈసారి యేసయ్య యుద్ధం చేయడు. యేసయ్య యుద్ధం చేయడు. ఇక ఆకాశము దేవుని యుద్ధ నుండి అగ్ని బయలుదేరి మొత్తాన్ని కాల్చి పడేస్తాడు. ఒక దెబ్బకి మొత్తం బూడిదైపోతాడు. శరీరాలు బూడిదైపోతాయి, మరి ఆత్మలు ఉంటాయి. ఆ తరువాత కిందికి చదివితే ఏముంటుందో తెలుసా? సైతాను గాడిని పట్టుకొని ఆ దోస్తులు 2 ఉన్నారే ఆల్రెడీ ఎక్కడ ఆ అబద్ధ ప్రవక్త, ఆ క్రూర మృగం ఉన్నారే, ఆడేస్తాడు. ఈయన కూడా తీసుకెళ్ళి ఇటు పోయి పడతాడు. అగ్ని గంధకములతో మండుతున్న గుండములో పోయి పడతాడు ఈ దరిద్రుడు. అందుకే సైతాను గాడి చెబుతా ఉండాలి, నీకుందరే, నీకు అగ్నిగుండం ఉంది, నీకుందని చెప్తా ఉండాల. మన భవిష్యత్తును వాడు భయంకరంగా చూపిస్తే వాడి భవిష్యత్తు ఏందో వాడికి చెప్పాలి మనం. నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచించావరా? నా భవిష్యత్తు నా దేవుడి చేతుల్లో ఉంది, నీ భవిష్యత్తు ఎరా అగ్నిగుండంలో ఉంది అని చెప్పాలా నువ్వు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ప్రకటన గ్రంథము 20:11 చదువు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అది వీళ్ళందరూ ఎవరండి? సింహాసనం ముందు నిలబడ్డోళ్ళు, 2వ పునరుద్ధానములో లేచినోళ్ళు. ఎవరు వీళ్ళు? 2వ పునరుద్ధానంలో లేచినోళ్ళు దుర్మార్గులు, దేవద్వేషులు, దేవ విరోధులు, దేవుని లక్ష్య పెట్టని వాళ్ళు, దేవుని తృణీకరించిన వాళ్ళు, దేవుడిచ్చిన రక్షణ అవకాశాన్ని కూడా త్రోసిపుచ్చిన వాళ్ళు, కృపను తిరస్కరించిన దుర్మార్గులు లెగుస్తారు. దేవుడు ఒక పద్ధతి ఉందండి. కొట్టినా కూడా ఎందుకు తన్నాడో చెప్పి తంతాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడి పద్ధతి. చెప్పకుండా తన్నడు. ఈ కారణము చేత నేను నిన్ను తన్నుచున్నాను.
వాళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయచ్చు, అయిపోద్ది. కానీ వాళ్ళకు కూడా మళ్ళీ తీర్పు, వాళ్ళ క్రియలను బట్టి. అంటే మిగిలిన వాళ్ళందరికీ చూపిస్తున్నాడు, వీళ్ళని అగ్నిగుండానికి నేను పంపటానికి ఇదిగో న్యాయమైన కారణం. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ రక్షింపబడ్డోళ్ళు, మరి వాళ్ళని పంపిస్తుంటే అగ్నిగుండానికి అయ్యో పాపం అంటారు కదా, దేవా ఏంది నాయన అంత కఠినంగా వాళ్ళని పంపిస్తున్నా అంటాం కదా. అందుకని ఇదిగో ఏ కారణం చేత వీళ్ళని పంపిస్తున్నానో చూడండి అని వాళ్ళ బతుకులన్నీ చూపించి, కృపను ఎట్లా తిరస్కరించారో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో, ఆయనను ఎంతగా దూషించారో, ఆయన ఇచ్చిన అవకాశాలను ఎంత త్రోసిపుచ్చారో, ఎంత ఎగతాళి చేశారో, ఎంత హేళన చేశారో, ఎన్ని రకాలుగా విచ్చలవిడిగా ఊరేగారో, ఎన్ని దుర్మార్గాలు చేశారో, మొత్తం ఎవడి పుస్తకం వాడికి ఉంటుంది. జీవగ్రంథం వేపబడింది, వేరొక గ్రంథం కూడా ఎవడి బతుకు, ప్రతి ఒక్కడి బతుకు రాసున్నాడు. కాబట్టి ఒరే నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, నువ్వు నన్ను త్రోసిపుచ్చావు, తిరస్కరించావు, కాబట్టి నేనేదో నిన్ను చేయటం కాదు, నీ పాపమే నిన్ను తీసుకొని పోతుంది పో. కొంతమంది అనుకుంటారు యేసయ్య ఎందుకు ఎత్తాడులే, ఆయన మంచి ప్రేమ గల్లోడని. ప్రేమ బిడ్డను ప్రేమించింది కానీ బిడ్డను కరవడానికి వచ్చిన పామును ప్రేమించదు. ప్రేమ చెట్టును ప్రేమించింది కానీ చెట్టును నాశనం చేయడానికి పడిన తెగుల్ని ప్రేమించదు. లేదండి, నా ప్రేమ వేరండి, నేను పిల్లని ప్రేమిస్తాను, పిల్లని గరవటానికి వచ్చిన పామును కూడా. ఏదైనా ప్రేమేనండి అంటే వాడు మెంటలోడు. వాడెవడు? మెంటలోడు వాడు. అది ప్రేమ కాదు, అది ఒరిజినల్ ప్రేమ బిడ్డను ప్రేమించింది, బిడ్డను కరవటానికి వచ్చిన సర్పాన్ని ద్వేషించింది. నిజమైన ప్రేమ కొడుకును ప్రేమించింది, కొడుకు ఊపిరితిత్తుల్ని నాశనం చేసే సిగరెట్ని ద్వేషించింది. అక్కడ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరోక్షంగా ద్వేషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తావు, బిడ్డ మందు తాగుతానంటే మందును ప్రేమిస్తావా? నువ్వు ఏదైనా చేయనా అంతా నేను అసలు ప్రేమే ప్రేమ అంటే మమ్మీ మెంటలెక్కిందా నీకు అంటాడు, నీ కొడుకే అంటాడు. అట్లాగా దేవుడు చూపిస్తాడు, మీరు నా రక్తమును ఆశ్రయించారు, విమోచించబడ్డారు, విధేయత చూపారు, ఇదిగో కాపాడబడ్డారు. వీరు నన్ను తిరస్కరించారు, వీరు మీతో ఉండరాదు. మీరేమో గట్టి గింజలు, ఇది పొట్టు. గట్టి గింజలేమో కొట్టులో ఉండాలి, పొట్టు అగ్నిలో కాల్చబడాలి. పొట్టు పోతుంది అంతే అని పంపిస్తాడు. ఈ పొట్టు సరికంతా ఎవని పేరైనను జీవగ్రంథం. చూడు 15వ వచనం చదువు బైబిల్కి వెళ్ళి చదువు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మొహం ఆటమే లేదు అందులో, ఇక మళ్ళీ సెంటిమెంట్ కూడా లేదు. యేసుప్రభు 2 ఏళ్ళు ఎట్టు పెట్టుకొని అంతే ఉంటాడులే, నేనేం చేసుకొని పోయినా అనుకోవద్దు. తోలు ఊడి అగ్నిగుండంలో. స్తోత్రం. కాబట్టి మర్యాదగా మారు మనసు పొందనోళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ బాప్తీసం పొందనోళ్ళు రక్షణ బాప్తీసం పొందాలి, పొందినోళ్ళు పరిశుద్ధాత్మలో నిలిచి ఉండాల, విశ్వాసములో స్థిరంగా ఉండాల, సత్యబోధలో నాటబడాలా, అంటు కట్టబడాలా, వేళ్ళూనుకోవాలా. ఎవని పేరైనను, ఎంత భయంకరమైన మాట చూడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. అయిపోయింది, క్లోజ్. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము దూత 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి. 6:12. ఫస్ట్ చెప్పింది బోరలు, ఇప్పుడు ముద్ర చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములను తప్పెను. ఏమండి చెప్పాడు కదా, ఇదో ఘట్టం, ఆకాశము కంబళి వలె చుట్టబడిందట. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం తీసుకో.
2 పేతురు పత్రిక 3వ అధ్యాయం చూసుకో, 11వ వచనం నుంచి చదువు, లేకపోతే 10వ వచనం నుంచి చదువు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపో పంచభూతములు లయమైపోతాయి, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఓకేనా? 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక్కడ ఏమన్నాడు? పంచభూతాల మహావేంద్రంతో అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భూమి ఆకాశములు లయమైపోతాయి. ఆ లయమైపోయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు మనం కనిపెట్టుచున్నాం అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం అయిపోయింది కదా. ఇప్పుడు 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యుందురు. బాబా దేవుడితోనే మన కాపురం, దేవుడితోనే నిత్య నివాసం. అయిపోయిందండి. కొత్త భూమి కొత్త ఆకాశం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం ఈ వేరుపరచుట అనే పాయింట్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక నేను ముగించబోతున్నాను, అంటే ఇంకా ముగించలేదన్నమాట అనుకోవద్దు. ఇంకొక కరెక్ట్గా లెక్కేసుకొని కావాలో చూసుకోండి. గట్టిగా దేవుని చిత్తం అయితే ఇంకొక గంటలో ముగిస్తాను. ఏదో మీరు ఏడవలేక నవ్వారులే, నాకు తెలుసు. నేను మిమ్మల్ని అంత ఇబ్బంది ఏమి పెట్టను. ఒక పాయింట్ మీ దృష్టికి తేవాలని వచనం ఎత్తుకున్నాను, కానీ దాని దగ్గరకు బాగానేలా దేవుడు ఈ ప్రకటన అంతా చెప్పి, ప్రకటనలో చాలా విషయాలు మాట్లాడిచ్చాడు. సరే పర్వాలేదు, నేను చెప్పగోరిన అంశాన్ని ఒక 2 ముక్కల్లో మీకు అందిస్తాను. అంత్య దినములలో ఒక కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఆయన వేరుపరచుట అనే ఘట్టమును జరిగించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. మేకల్లో నుండి గొర్రెల్ని వేరుపరిచాడు. గొర్రెలకు తీర్పు తీర్చే ఘట్టం ఒకటి ఉంది, మేకలకు తీర్పు తీర్చే ఘట్టం ఒకటి ఉంది. ఆ 2 ఘట్టాలు ఎప్పుడో చెప్పటానికి ఇంత సమయం పట్టింది. చాలా వచనాలు తిరిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. గొర్రెల ఘట్టం ఎప్పుడో, మేకల ఘట్టం ఎప్పుడో. ఓకేనా? ఇందులో రాకడ సంభవాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక్కటి నిజం, దేవుడు కలగా పొలగంగా మాత్రం ఉండనీయడండి. కలగా పొలగంగా మాత్రం ఉండనీయడు. ఆయన వేరుపరుస్తాడు. గోధుమలలో నుండి గురుగులను వేరుపరుస్తాడు. గొర్రెలు మేకలు 2 కలిసి ఉంటే గొర్రెలలో నుంచి మేకల్ని కూడా వేరుపరుస్తాడు. అలాగే ఈరోజు రక్షణ పొందినటువంటి సంఘములో కూడా అందరూ గొర్రెలు కాదు. సార్వత్రిక సంఘం మొత్తాన్ని మీరు చూడండి. అన్ని సంఘములు సత్యమును ప్రేమించటం లేదు. కొంతమందికి అబద్ధం అంటే ఇష్టం, కొంతమందికి సత్యం అంటే ఇష్టం, కొంతమందికి మంచి మనస్సాక్షి ఉంది రక్షింపబడ్డోళ్ళకే, కొంతమందికి రక్షింపబడినానని చెప్పుకుంటున్న వాళ్ళకి కొంతమందికి మంచి మనస్సాక్షి లేదు. బాప్తిస్మం ఖచ్చితం తీసుకోవాల్సిందే అంటే ఒక్కొక్కడికి నచ్చదు. అంత ఖచ్చితం అంటారు ఏందండి? సిలువ మీద దొంగ పొందాడా? ఎవడన్నా ఒక దరిద్రుడు లేచి సిలువ మీద దొంగ బాప్తిస్మం పొందాడా? పొందకపోయినా పరదైసుకు పోయాడు. ప్రియులారా, ఈరోజు బాప్తిస్మం పొందాలి పొందాలి పొందాలని కొంతమంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. అది సత్యబోధ కాదు, దుర్బోధ. మనం బాప్తిస్మం పొందకపోయినా సిలువ మీద ఉన్న దొంగ కోటలో పరలోకం పోవచ్చు. బాప్తిస్మం తప్పనిసరిని బోధించే బోధ దుర్బోధ, మీరు నమ్మొద్దు అని చెప్తే ఒక్కొక్కడు ఉన్నాడు, అరే ఇది కదా సత్యం అని నమ్మేవాడు.
ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? దీన్ని సత్యమని నమ్మే దరిద్రులు ఉన్నారు. దరిద్రులు, వాళ్ళు దరిద్రులు, ఆధ్యాత్మిక దరిద్రులు. వాళ్ళని డిక్లేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఇప్పుడు లోకానికి సువార్త ప్రకటించండర్రా అని చెప్పాడు మనకి. అందరికీ చెప్పండి నా వార్త, అందరినీ ఉచితంగా క్షమిస్తాను నా యందు విశ్వాసం ఉంచితే, నా సిలువ మరణ పునరుద్ధానముల యందు కేవలం విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే, రక్షణ బాప్తిస్మం పొంది నన్ను వెంబడిస్తే వాళ్ళకు శిక్షా విధి లేకుండా నేను వాళ్ళని వదిలేస్తాను, నిత్య జీవం ఇస్తానని ప్రకటించండి. విని విధేయత చూపినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష నేను చూసుకుంటా అని చెప్పాడు. మన లోకంలో ప్రకటిస్తున్నాం. విన్నవాళ్ళు అనేకులు మారు మనసు పొందారు, కొంతమంది తిరస్కరించారు. మారు మనసు పొందిన వాళ్ళనేమో సంఘములో చేర్చాడు, పొందని వాళ్ళని లోకంలో ఉంచాడు. అర్థమైందా? అంటే డివైడ్ చేశాడు. చూడండి, ఇప్పుడు సంఘము లోకం ఒక్కటి కాదు. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళంతా లోకం, దేవుణ్ణి ఒప్పుకున్న వాళ్ళంతా సంఘం. రెండు అయిపోయింది. చూడండి, రెండు పునరుద్ధానాలు వచ్చినాయి. చూడండి, ఇందాక ఒకటి పరిశుద్ధుల పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ఈ మొదటి పునరుద్ధానమందు పాలు గలవారు ధన్యులును పరిశుద్ధులునై ఉందురు అన్నాడు. రెండవ పునరుద్ధానం పాపుల పునరుద్ధానం, ధవళ సింహాసన తీర్పప్పుడు వస్తారే మొత్తం అది. ఓకే, రెండు పునరుద్ధానాలు, రెండు తీర్పులు. సంఘానికేమో న్యాయపీఠపు తీర్పు, లోకానికేమో ధవళ సింహాసనపు తీర్పు. ఓకేనా? రెండు జనములు, రక్షింపబడిన జనము, రక్షింపబడని జనము, ఎత్తబడే జనము, విడవబడే జనము. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకో. మొత్తం డివైడ్ చేసి ఉంచాడు అక్కడ. అలాగే రక్షింపబడిన సంఘములో నేను కూడా సభ్యుణ్ణే అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో కూడా గోధుమలను గురుగులను గ్రేడ్ చేస్తాడు, గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. సార్వత్రిక క్రైస్తవ సంఘములో అన్ని గొర్రెలే కాదు, కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు, అన్ని గొర్రెలు కాదు. అబద్ధపు బోధన బాగా మేసి మేసి బర్రెలు అయిపోయింది, కొన్ని బర్రెలు అయిపోయినాయి. అబద్ధపు బోధ అంటే పోయి ఇష్టం కొంతమందికి. యేసు రక్తము దైవ రక్తమని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ముద్ర గుద్ది చెప్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి 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 అంటే ఏందండి అర్థం? అంటే దైవ రక్తం మానవ రక్తం ఒకటేనా? దైవ రక్తం మానవ రక్తం ఒకటే అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనే మాట ఎందుకు మాట్లాడాలి? ఎంత స్పష్టంగా ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. కానీ ఈరోజు బోధల్లో, దరిద్రుల బోధలో ఒక బోధ, యేసులో ఆదాము రక్తం ఉంది, యేసులో మానవ రక్తమే ఉంది. యేసులో ఆదాము రక్తం ఉంటే, యేసులో మానవ రక్తం ఉంటే యేసుకు యేసే సరిపోతాడు, ఇంకొకటి కోసం బలయ్యే ఛాన్స్ యేసుకు లేదు. యేసు ఎలా పరిశుద్ధుడో దానియేలు కూడా అలా పరిశుద్ధుడు, యోసేపు కూడా అలా పరిశుద్ధుడు. మరి వీళ్ళకి యేసు రక్తం అవసరం లేదా? ఇట్లా పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. లోకస్తుల్లో, అన్యుల్లో చాలా నిష్ఠాగరిష్టతతో బతికిన వాళ్ళు ఉన్నారు. పుట్టింది మొదలుకొని చచ్చిందాక అరణ్యంలోనే బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళందరూ యేసుప్రభులాగా దేవుళ్ళేనా? ఎందుకంటే యేసుప్రభు రక్తం మానవ రక్తమేనంట, క్రియల్లో యేసు పరిశుద్ధుడంట. అంటే మనం కూడా క్రియల్లో పరిశుద్ధులమై ఉంటే యేసు మనం ఈక్వల్. ఇక మనకి యేసు అక్కర్లా. ఏం బోధ అండి ఇది? దయ్యాల బోధ లేకపోతే ఏదన్నా దేవుని వాక్యమా? కానీ ఈరోజు కొంతమందికి ఎంత వినసొంపుగా ఉందో తెలుసా ఈ బోధ? ఈ బోధను కూడా నమ్మి దీన్ని తీయగా ఆస్వాదించే దరిద్రులు ఈ భూమి మీద సంఘములో, విశ్వాసుల ముసుగులో ఉన్నారంటే మీరు నమ్మగలరా? అలా వినేవాళ్ళు లేకపోతే చెప్పే దరిద్రులు ఎట్ట చెప్తారు? చెప్పే దరిద్రులు చెప్తుంటే వినేవాడు ఎట్ట విన్నాడు? ఆలోచన చేయాలి కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇంకా 100 వచనాలు అవసరం, ఒక్కటే వచనం. దేవుడు తన స్వరక్తం, సొంత రక్తం. అదే మానవ రక్తమే యేసులో ఉంటే
దేవుడు తన స్వరక్తం అనే మాట ఎందుకు వాడాలి? కానీ ఈరోజు ఇలాంటి బోధ తెర మీదకి వచ్చింది. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని రాణిస్తున్నాడు దేవుడు? ఇలాంటి బోధలు ఏంటి? ఇది పరలోక తల్లి అంట, పరలోక తల్లి అంట. అదేందో తెలుసా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న వచనం ఉంది కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత కూడా ఉంది. కాబట్టి ఒక మగవాణ్ణి ఒక ఆడ మనిషిని చేశాడు. వామ్మో ఏం మర్మం, వామ్మో ఏం మర్మం. అప్పుడు ఇద్దరిని చేయాలి కదండి, ఇద్దరిని వేరువేరు, ఒకేసారి ఇద్దరిని వేరువేరుగా చేయాలి. కానీ హవ్వను ఎట్ట చేశాడు? ఆదాములో నుండి చేశాడు. అట్లా కాదంట, ఇద్దరు ఉన్నారంట. ఒక దేవుడు ఉన్నారంట, దేవత కూడా ఉందంట. ఆ దేవత ఎవరో జాంగిల్ జా అంట. ఏమండి, భూమి మీదకి వచ్చిన క్రీస్తు అన్షన్ హాంగ్ అంట. ఆమె పరలోక తల్లి అంట. అది ఏమా ఒరిజినల్ యజబేలేమా, ఒరిజినల్ యజబేల్ ఏమో దేవమాత అంట. ఇప్పుడు ఏమని నమ్మి ఏమని పరలోక మాత పరలోక తల్లి అని నమ్ముతున్న వ్యక్తులు 1,000,000 మందికి పైన ఉన్నారంటే మీరు నమ్ముతారా? మరి మైండ్ పోయిన వాళ్ళు, వాడికి వాక్యం యొక్క విలువలు ప్రత్యక్షతతో పని లేదు. వాడికి డాలర్ కావాలి, పైసలు కావాలి, వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు వాడికి వస్తే చాలు వాడు నమ్ముతాడు ఏ తల్లినైనా. ఇద్దరున్నారా? దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నారు. ఏమెక్కడి నుంచి వచ్చింది? ఏమని ఫాలో అయ్యే ఫాలోవర్స్ 1,000,000 మంది ఉన్నారంటే మైండ్ పోయింది మీకు ఒక దెబ్బకి. మరి ఇవన్నీ ఏందనుకున్నా? మేకలు, ఇందులో ఇంకా ముదిరినాయి బర్రెలు. గొర్రెలు అయితే ఒప్పుకోవు. నా గొర్రెలు నా స్వరము వినునని యేసయ్య మాట్లాడాడు. అవి అన్యుల స్వరము ఎరుగవు గనక వారిని వెంబడింపవు. నా గొర్రెలు నా స్వరం వినును గనక అవి నన్ను వెంబడించును. ఈరోజు సంఘము 2గా చీలిపోతుంది. ఒకటి సత్యమును ప్రేమించి సత్యమును నమ్మి సత్య సంబంధమైన పునాది మీద మంచి మనస్సాక్షితో కట్టబడేటువంటి నీతిమంతుల పరిశుద్ధుల సంఘము. 2 అబద్ధమును దుర్బోధను చెవులకింపుగా స్వీకరించి ఆఖరికి యేసు రక్తములో కూడా ఆదాము సంబంధిత రక్తం ఉందని ఒప్పుకొని యేసు ప్రభు రక్తం కూడా మన వంటి సామాన్య మానవ రక్తమేనని. మరి బైబిల్లో ఆ వచనాలు ఎందుకు రాశాడండి? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పవిత్రమైన రక్తము. మనం కూడా ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే మన రక్తం కూడా పాపాలను కడిగేసే రక్తమేనా? కానీ ఆ శక్తి ఎవరికి ఉంది? యేసు రక్తమునకు మాత్రమే ఉంది. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తం అనే వచనాలు బైబిల్లో ఉన్నాయి. మన వంటి రక్తం అయితే మరి అంతటి ఆధిక్యత రక్తానికి ఎందుకు ఇవ్వాలి? యేసు రక్తానికి. అరే మైండ్ అనకూడదు నేను, దేవా నన్ను క్షమించు ప్రభువా. మైండ్ సరిగ్గా పనిచేసినోడల్లా ఆలోచించాలి. మైండ్ పోతే వాడికి అర్థం కాదు. మానవుల్లో ఉన్న రక్తం, ఆదాములో ఉన్న రక్తం యేసులో ఉంటే అది అమూల్యమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తం అనే టైటిల్స్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నేనేం తిట్టరాదు, అన్నీ అనుసుకొని మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. ఆదాము నుండి ఇప్పటి వరకు భూమి మీద వచ్చినటువంటి మనుషుల్లో నీతిగా బతికిన వాళ్ళు ఉన్నారు యేసయ్యలాగా. యోసేపు ఉన్నాడు. యోసేపు లైఫ్ చదవండి, ఏ తప్పు కనపడదు యోసేపులో. దానియేలు లైఫ్ చదవండి, ఏ తప్పు కనపడదు. మరి దానియేలు రక్తం సరిపోయిద్దిగా? యోసేపు రక్తం సరిపోయిద్దిగా? యోహాను, యేసుప్రభువే చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాళ్ళు లేడని.
మరి యోహాను రక్తం సరిపోయిద్దిగా. ఆయన ఎందుకండి ఆ పరలోక మహిమను వదిలిపెట్టి చూడండి 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 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన ఎందుకు మహిమను వదిలిపెట్టి రావాలి? యోసేపును బలి చేస్తే పోయిద్ది, నీతిగా బతికాడు. దానియేలును బలి చేస్తే పోయిద్ది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, వాళ్ళలో ఉంది కూడా ఆదాము రక్తమే, యేసులో ఉన్న రక్తం వాళ్ళ రక్తం ఒకటే అయినప్పుడు నీతిగా బతికితే చాలంటే మరి వాళ్ళు నీతిగా బతికారు, వాళ్ళ రక్తం సరిపోయిద్ది కదా. కానీ చాలదు. వాళ్ళు నీతిగా బతికినప్పటికీ పారంపర్యంగా వ్యాపించినటువంటి పాపము వారిలో ఉన్నది, వారి మీద ఉన్నది. అందుకే వారిని సైతము మరణము ఏలినది. దేవునికి స్తోత్రం. కానీ యేసును ఏలలేకపోయినది. అర్థమైందా? యోసేపు చనిపోయాడు, పరిశుద్ధుడే, పవిత్రాత్మను కలిగిన వాడే, పరిశుద్ధాత్మను కలిగిన వాడే. కానీ యోసేపు చనిపోయాడు. ఆయన ఎముకలు మోసుకొని వచ్చారు. నిర్గమకాండంలో కనపడుతుంది. దానియేలు చనిపోయాడు, వాళ్ళని మరణం ఏలింది. కానీ యేసును మరణం ఏలలా. అర్థమైందా? మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే మరణములో సహా జయములు నావే, మరణములో సహా జయమని పాడెదను, నా జయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. దేవునికి మహిమ. ఇది సాతాను కుట్ర. యేసుక్రీస్తు రక్తం యొక్క మహిమను విలువను తగ్గించడానికి మేము క్రైస్తవులమే, మేము బోధకులమే అని బయలుదేరిన కొంతమంది దుర్బోధకుల్ని సైతాను మోసం చేసి చేపిస్తున్న సాతాను బోధ, దయ్యపు బోధ, ఎజబెలు బోధ, అది ఎవడు చెప్పినా యేసు రక్తము యోసేపు రక్తం వంటిది కాదు, దానియేలు రక్తం వంటిది కాదు, మరి ఎవని రక్తం వంటిది కాదు. యేసు రక్తము అమూల్యమైన రక్తము అని రాస్తుంది. నిష్కళంకమైన రక్తం. ఒక మాట చెప్పండి, యేసు రక్తము నిష్కళంకమైన రక్తం అంటే మిగిలిన రక్తాల్లో ఓ దరిద్రుడు అంటాడు రక్తంలో పాపం అంటే, ఒరే జఫా, రక్తంలో పాపం ఉంటామంటే ఎందుకు ఉండదురా? మరి ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము అంటే మిగిలిన రక్తాల్లో ఏముందని? ఆయన నిర్దోషమైన రక్తము అంటే మిగిలిన రక్తాలు ఏముందని తెలుసు. నిద్రపోతున్నోడిని లేకపోతే నిద్ర నటిస్తున్నోడిని ఎట్లా లేపుతాం? యేసు రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, అమూల్యమైనది, నిష్కళంకమైనది. ఇంకా చెప్పాలంటే అది దేవుని స్వరక్తము. అది దేవుని స్వరక్తము. మానవ రక్తం వంటి రక్తము కాదు, అది మానవాతీతమైన రక్తము. కాబట్టి ఇంతమంది మానవులకు ఆ రక్తం సరిపోయింది. ఆదాము రక్తమే యేసులో ఉంటే యోసేపులో కూడా అదే రక్తం ఉంది. ఏ సక్కర్లా. కానీ ఏమనుంది వచనంలో? ఫిలిప్పీ 2:5-6 ఏం చదువుతున్నారు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం. దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఎందుకు దిగి రావాలండి? యోసేపునే చేస్తే పోయిద్ది. పరిశుద్ధుడు ఏబాయ్ యోసేపునే చేస్తే పోదు, యేసయ్య రావాలా? దానియేలుని చేస్తే పోయిద్ది అందరి కోసం, లేకపోతే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చేస్తే పోయిద్ది అందరి కోసం. ఎందుకని మనుషుల్ని అలా చేయలేదు? ఎందుకంటే వీరు క్రియల్లో చేయకపోయినా వారి రక్తంలో దోషము ప్రవహించింది. అయితే
మరి ఇప్పుడు ఎట్లా మరి మానవ జాతిని విమోచించాలంటే దేవుడే తన రక్తమును భూమి మీద చిందించాలట. ఏంది అనుమానంగా కొడుతున్నారు ఏంది? ఏం చిందించాలి? దేవుడే తన రక్తమును చింది. యోసేపు రక్తానికి పాపములను తొలగించే శక్తి లేదు. అడగండి, ఈ అంశాన్ని ఎత్తుకున్నవాడిని ప్రశ్నించండి. యేసులో ఆదాము రక్తం ఉంది అన్నోడిని మీరు ప్రశ్నించాలి. నిద్ర మొఖాలు వేసుకొని ఉండకూడదు, గుడ్డిగా నమ్మకూడదు. యూట్యూబ్ ఒకటి దొరికింది. ప్రతి ఒక్కడు ఈరోజు లైన్లోకి వచ్చి ఎవడి సొదవాడు వాగుతూ ఉన్నాడు. విశ్వాసాలను చెరపటానికి బయలుదేరారు. సంఘం రెండుగా చేలుతుంది. సత్యాన్ని ప్రేమించేవాళ్ళు ఒక గుంపు, అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు రెండవ గుంపు. ఓకే, మీరు ఏ గుంపులో ఉంటారో మీరు డిసైడ్ అవ్వండి. గొర్రెల గుంపు, మేకల గుంపు. మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం, మొదటి తీర్పు, రెండవ తీర్పు. అర్థమైందా? మీరు ఎందులో ఉంటారో మీరే డిసైడ్ చేసి మంచి మనస్సాక్షి కలిగి, ఇది కదా సత్యం. నిర్దోషమైన రక్తం అని యేసు రక్తాన్ని మాట్లాడాడంటే మిగిలిన రక్తాలన్నిట్లో కొన్ని సంవత్సరాల క్రితమే యేసు రక్తం మీద ఒక పాట నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుక ఈ బ్లడ్ మీద ఈ పాట ఇచ్చాడని ఆలోచించా. ఇప్పుడు అర్థమవుతుంది. యేసు రక్తముని మానవ రక్తంతో డీమోట్ చేసి అందరిలాంటిది అని ఆయన రక్తాన్ని తృణీకరించటం, జన్మ పాపము లేదు అని బోధించటం, జన్మతః మానవుడు పాపి కాదు అని బోధించటం. జన్మతః పాపి కాకపోతే క్రియల్లో కొంచెం నీతిగా ఉంటే చాలు, వెళ్ళిపోతాడు పరలోకం. అంటే అప్పుడు జన్మతః పాపి కాని వాడికి యేసు రక్తం అవసరం లేదు. అది ఎట్లాంటిదండి? ఇది యేసు రక్తపు విలువను తృణీకరించడానికి ఇలాంటి బోధన తెర మీదకి తీసుకొచ్చి, ఈ బోధను కొన్ని వచనాలను తప్పుగా వక్రీకరించి వ్యాఖ్యానించి ఈ అబద్ధ బోధన తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు. ఈ సంగతి పరిశుద్ధాత్మ ముందే చెప్పాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ దినాల్లో? కడవరి దినాల్లో. ఇవి కడవరి దినాలు. చాలామంది విశ్వాసాన్ని చెరిపి, ఇంతవరకు మీరు విన్నారా యేసులో ఆదాము రక్తం ఉందని? ఇప్పుడు వస్తుంది తెర మీదకి అది. మీరు చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? యేసు రక్తము మనుషుల రక్తమేనా, సామాన్యుల రక్తమేనా, లేకపోతే అది దైవ రక్తమా? ఏ వచనాన్ని బట్టి చెప్తారు మీరు? అపోస్తల కార్యం 20:28 ఏం చెప్పాడు? దేవుడు తన స్వరక్తం. దేవుడి సొంత రక్తం అంటే అది భూమి మీద మానవుల రక్తం వంటి రక్తము కాదు. మానవుల రక్తములో ప్రతి పాపమును కడిగే శక్తి లేదు. అది ఒక్క యేసు రక్తానికి మాత్రమే. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారు మగుదుము. అప్పుడు యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఇక ఏ రక్తమును కూడా పాపములను కడిగే శక్తి లేదు. ఒక యేసు రక్తమునకు మాత్రమే పాపములను కడిగే శక్తి ఉన్నది. మరి మానవ జాతి మొత్తానికి యేసుకున్న పరిశుద్ధ రక్తము లేదు. ఎందుకంటే జన్మతః అందరికీ పాపము సంక్రమించింది. ఏమన్నాడు? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. కానీ అలాగూ అంటే అర్థం ఏంటి? పాపిలో నుండి అందరూ చెప్పండి ఒకసారి, దండం చేసుకుంటాను. ఏబు గ్రంథము, ఆ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి. దరిద్రులు మీకు తగిలితే పట్టుకొని కౌంటర్ అయ్యండి, కౌన్సిలింగ్ చేయండి. 14వ అధ్యాయం 4వ వచనం. వస్తారు మీ విశ్వాసాన్ని చెరపడానికి, యూట్యూబ్లో కనపడుతుంటారు, అన్ని రకాలుగా మీకు అందుబాటులోకి వస్తారు, ఈ బోధన తెస్తారు. వినవద్దు, నమ్మవద్దు, మోసపోవద్దు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. అయిపోయింది. అది దేవుని వాక్యమా కాదా? ఏబు నోటి నుండి పలికిన పరిశుద్ధాత్మ వచనాన్ని రానిచ్చాడు. దాని అర్థం ఏంటి? కోతిలో నుంచి కుక్క రాదు, కోతే వచ్చింది. కుక్కలో నుంచి కోతి రాదు, కుక్కే వచ్చింది. పాపిలో నుంచి, అది పారంపర్యం.
పాప సహితునిలో నుండి అంటే పాపం ఉన్నవానిలో నుండి పాపము లేనివాడు పుట్టడు, పాపం ఉన్నవానిలో నుండి పాపం ఉన్నవాడే పుడతాడు అని ఈ వచనం స్పష్టంగా చెప్పింది. అందరి రక్తములోనికి దోషము ప్రవేశించింది. ఆదాము నుండి జన్మించిన వారందరిలోనికి దోషము పాపము ఉంది గనుకనే ఆయన పురుష స్పర్శ ఎరగని కన్య కడుపున పుట్టాల్సి వచ్చింది. ఆ కన్య రక్తాన్ని కూడా దేవుడు వాడుకోలేదు. అటు పురుషుడి రక్తం లేదు, ఇటు స్త్రీ రక్తం లేదు. అట్లెట్లా కుదురుతుంది సార్? అసలు తల్లి రక్తం అంటకుండా బిడ్డట్టు వస్తాడని అంటారా? అరే పురుష స్పర్శ ఎరగకుండా ఒక కన్య గర్భవతి అయినప్పుడు ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా ఒక బిడ్డని దేవుడు భూమి మీద పుట్టించలేడా? ఆ బిడ్డే ప్రభు అయిన యేసుక్రీస్తు. లే పైకి లే. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన ఆ వచనాలు ఎక్కడ ఉన్నాయి తీస్తావా? అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేత. ఈ రక్తములో దోషము లేదు, నిర్దోషం. ఇది అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. యేసు రక్తములో మాత్రమే పాపములను కడగగలిగే శక్తి ఉంది. యేసులో ఉన్నది దైవ రక్తమని అపోస్తలుల కార్యం 20:28 సాక్ష్యం ఇచ్చింది. నేను చెప్పే అన్ని వాక్యాలే, నా సొంత మాటలు నేను చెప్పలా. చూడండి 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9:11 చూడండి. యేసయ్య రక్తమట. 14వ వచనం చదువు నాన్న. నిత్యుడగు ఆత్మ ద్వారా యేసయ్య రక్తమట. తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని వచనాలు మీకు చూపించాను. ఇక యేసులో ఆదాము రక్తం ఉందని బోధించే బోధల్లో ఏ బోధ? పెద్దగా చెప్పండి, ఏ బోధ అది? యెజబెలు బోధ, దుర్బోధ. రైట్. జన్మ పాపము లేదని చెప్పిన బోధ ఏ బోధ? యేసు రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది, అమూల్యమైనది, పవిత్రమైనది అంటే మిగిలిన రక్తాలన్నీ పెద్దగా చెప్పండి. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టనేరడు. పడదామా? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఒక చిన్న మాట. లోకంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, మీలో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అసలు నేను భలే మంచిదాన్ని, అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను అసలు నిజంగా ఒక దేవత లాంటి దాన్ని, ఒక దేవుడు లాంటి మనసు ఉన్నది అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అంత మంచోళ్ళు కూడా ఉన్నారు. అయినా అంత మంచోళ్ళు అయ్యి ఉండి యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఎంత మంచోళ్ళమైనా జన్మతః మేమందరము. కాబట్టి మాకు ఒక రక్షకుడు ఎప్పుడు అవసరమయ్యాడు? ఎందుకు అవసరమయ్యాడు? క్రియలలో మేము కొంతమేర నీతిగా ఉన్నప్పటికీ మా మూలాలు పాపంతో ఉన్నాయి. కాబట్టి క్రియలో ఉన్న పాపం తొలగాలన్నా, మూలంలో జన్మతః వచ్చిన పాపం తొలగాలన్నా యేసు రక్తమే మాకు దిక్కు. అనుకొని కదా వచ్చారు. మూలంలో పాపం ఉంది,
నువ్వు ఎంత మంచోడివైనా ఎంత మంచి దానివైనా పారంపర్యంగా పితరుల దోషము, పితరుల పాపము, నీ బ్లడ్లో ఆ దోషత్వం ఉంది. ఆ పాపం పాస్ అయింది, కంటిన్యూ అయింది. గనుకనే ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎంత మంచిగా బతికినా యేసు రక్తం లేకుండా నీవు నిత్య జీవం చేరలేవు. ఈ మాట యేసయ్యే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు. అంటే దాని అర్థమైంది, నా రక్తమే మిమ్మల్ని విమోచించాలరా, నా రక్తంతోనే మీరు కడగబడాలి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసు. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, నీవున్న బంధకాల్లోంచి నా తండ్రి నిన్ను విడిపించును గాక. మన మనస్సాక్షిని నా దేవుడు శుద్ధి చేయును గాక. ఆయన రక్తము చేత మనము విమోచింపబడ్డాం. మన మీద ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి బలహీనత ఆయన రక్తము చేత కడగబడును గాక, తొలగించబడును గాక. తప్పించెను మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, బాగుపడతావు. ఆరాధన చేయి, వర్షిప్ చేయి. రక్తము రక్తము, కళ్ళుమై కళ్ళుమై. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము దేవుని బలమైన బాహువు నిన్ను తాకును గాక, నిన్ను స్వస్థపరచును గాక, సత్యములో స్థిరపరచును గాక. శారీర మానసిక ఆత్మీయ స్వస్థత నా తండ్రి నీకు దయచేయును గాక. నా తండ్రి సమాధానము నీ కలుగును గాక. రక్తము నిష్కళంక రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము నీతిమంతుని రక్తము మన మీదికి అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, 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 యేసు
బలపరచని దేవుడు. స్తుతి 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 హల్లెలూయా. స్తుతి 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 హల్లెలూయా. స్తుతి 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 Glory, hallelujah. స్తుతి స్తుతి